బ్రేకింగ్ న్యూస్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. మొత్తం 45 ఎజెండాలపై మంత్రి వర్గం చర్చిస్తోంది. ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. 50 కోట్ల ఎస్ఐపిబి పెట్టుబడులు, సిఆర్టీఏ నిర్ణయాలకు ఆమోద ముద్ర పడనుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చట్ట సవరణ చేయనున్నారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంపై చర్చిస్తున్నారు. విఎంఆర్డీఏ పరిధిలో భూ సమీకరణకు ఆమోదం తెలపనున్నారు. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లకు కమిటీ ఇచ్చిన సిఫార్సులపై చర్చిస్తున్నారు. సమావేశానికి ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కాసేపు మాట్లాడారు చంద్రబాబు. హరిహర వీరమల్లు సినిమా విడుదలైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే 42 అంశాల ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపు క్రితమే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమైంది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా పలు కీలకమైన అంశాలు, పలు సంస్థలకి భూ కేటాయింపుకు సంబంధించి, అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల విషయానికి సంబంధించి, రాజధానిలో పలు కంపెనీలకి భూ కేటాయింపులు, అలాగే ఇటీవల కాలంలో ఎఫ్ఐబి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి జరిగిన సమావేశంలో ఆమోదం తెలపడం తదితర అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ఆమోదం ఏపీ కేబినెట్ తెలబోతుంది. ఎస్బీఐ పెట్టులకు ఆమోదం, సుమారు 50 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐబి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇటీవల కొన్ని సిఆర్డీఏ 50 అథారిటీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలబోతుంది. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ పూర్తి స్థల ఆమోదం తెలుపుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఏపీ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగబోతోంది. ఇక విఎంఆర్డీఏ పరిధిలో ఉన్న భూ సమీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే నీటి సరఫరా, సిపిఐ నిర్వహణ ప్యాకేజీలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ మరో ఎజెండాగా తేల్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ల కమిటీకి సంబంధించి ఇచ్చిన సిఫార్సులను కూడా ఏపీ కేబినెట్ ఆమోదించేందుకు వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్యదర్శి పోస్టులని అప్గ్రేడ్ చేసేందుకు ఏపీ కేబినెట్ లో మరొక ఎజెండాగా పెట్టారు. మొత్తం 42 అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్ లో చర్చిస్తున్నారు. అలాగే కేబినెట్ భేటీకి సంబంధించి ప్రారంభానికి ముందు కూడా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ రోజు విడుదలైన హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రసన్న.